ఇప్పుడు పన్ను కట్టడం న్యాయమే అన్నాం అనుకో, యూదులందరికీ కోపం వస్తుంది. ఎందుకంటే యూదులందరూ కూడా రోమీల యొక్క స్వాధీనములో, రోమా సామ్రాజ్యంలో బానిసలుగా బతుకుతున్న దినాలవి. మరి పన్ను కట్టొద్దు అన్నామనుకో, యూదులకు మేలు చేసినోడు అవుతాడు, యూదులకు ఫేవర్ అవుతాడు, కానీ ప్రభుత్వానికి ఏమవుతాడు? ఎదిరించిన వాడు అవుతాడు. యేసయ్యని అడిగారు, ఏది న్యాయం? యేసయ్య ఇచ్చిన జవాబు ఒకటే, కైసరవి కైసరునికి ఇవ్వండి, దేవుని పన్ను కట్టాలా. ఏ దేశంలో ఉంటున్నావో న్యాయయుక్తంగా ఆ దేశానికి మనం పన్ను కడితేనే కదా ఆ ప్రభుత్వం నడిచేది. లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఎట్లా వస్తాయి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా నడుస్తుంది? ఫ్రీ స్కూల్ ఎట్లా పోతుంది? ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా వస్తుంది? ఫ్రీ బస్ ఎట్లా వస్తుంది? ఇవన్నీ ఫ్రీగా రావాలంటే దానికి డబ్బు కావాలగా. ఆ డబ్బు ఎట్లా వస్తుంది? పన్ను రూపంలో మనము చెల్లించేయేగా. న్యాయయుక్తంగా కైసరివి అంటే ప్రభుత్వానికి చెల్లించేవి ప్రభుత్వానికి చెల్లించండి.